ఒక తల్లి ఉంటది, వాళ్ళ బిడ్డలందరూ అమెరికాలో పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ తల్లి డైలీ ఫోన్ చూసుకుంటా ఉంటది. అయితే డైలీ ఆలోచిస్తుంది, నా పిల్లలు నాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు మర్చిపోయారా, నాకు ఫోన్ ఎందుకు చేస్తలేరు అని ఆలోచించుకుంటా ఉంటది. వాళ్ళ తల్లి ఫోను ఖరాబ్ అయిపోయిందేమో అనుకొని ఫోన్ చూపిస్తుంది. ఫోన్ ఏం ఖరాబ్ కాదు. అయితే ఈ తల్లి బాధపడుతుంది, ఏమైంది నా పిల్లలు నాకు మర్చిపోయిరా అని. అయితే ఇట్లా ఆలోచించుకుంటా తల్లి హెల్త్ అనేది పాడైపోతుంది. ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతుంది. అడ్మిట్ కాగానే వాళ్ళ చుట్టాలు పిల్లలకు ఫోన్ చేస్తారు, మీ తల్లి ఇట్లా అడ్మిట్ అయిపోయింది, అన్నం తింటలేదు, మాట్లాడతలేదు, నువ్వు తొందరగా రా అని చెప్తారు. ఆ పిల్లలు ఇమీడియట్లీ అమెరికా నుంచి ఇటు వచ్చేస్తారు ఊరికి, ఎన్నో సంవత్సరాల తర్వాత తల్లిని చూడనీకి. అయితే రాగానే వాళ్ళ బాబు, ఆ తల్లి బిడ్డ రాగానే తల్లి మీద ఒరుతాడు, ఏందమ్మా నువ్వు అన్నం ఎందుకు తింటలేవు, అమెరికా నుంచి ఇక్కడ ఇంత దూరం నీకోసం రావాల్సి వచ్చింది, నీకు బుద్ధి ఏమైనా ఉందా, తెలివి ఏమైనా ఉందా, అన్నం తిను అని అమ్మ మీద ఒరుతాడు అనమాట. ఉర్రంగానే వాళ్ళ అమ్మ మాట్లాడద్దు, వాడిని చూసుకుంటా నవ్వుకుంటానే ఉంటది. అయితే ఏమైందమ్మా, నువ్వు మాట్లాడు అన్నం తిను అని అంటనే ఉంటాడు, కానీ తల్లి మాట్లాడరు. అక్కడున్న వాళ్ళ పిన్ని ఏమంటది తెలుసా, నువ్వు పుట్టినప్పుడు నీకు ఎప్పుడైతే మాటలు రావు కదా, అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఏడుస్తుండే అప్పుడు ఆ తల్లికి అర్థమైపోతుండే నీకు ఆకలి అవుతుందని. ఆ తల్లికి నువ్వు మాట్లాడకపోయినా కానీ నీ గురించి అన్నీ అర్థమైపోతుండే. ఇవాళ నీ తల్లి నిన్ను నీకు కేవలం చూడనీకి పిలిపించింది. అయితే ఈ తల్లికి నువ్వు ఇట్లా అంటావా అని అలా పిన్ని అంటది. ఈ అబ్బాయి వినడు చెయ్యడు. అయితే ఆ తల్లి అలా అబ్బాయికి చూస్తూ ప్రాణాలని వదిలేస్తుంది. ఈ అబ్బాయి పని అని జీవితం అంతా ఏడుస్తూ ఉంటాడు. నేను ఒకటి చెప్తా, తల్లి ఉన్నంత వరకు ఆ తల్లికి మంచిగా చూసుకోండి, తల్లికి వాల్యూ ఇవ్వండి. తల్లి పోయిన తర్వాత మీరు ఎంత చేసినా ఏం చేసినా రాదు. ఈ వీడియో అర్థమైతే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ గైస్, మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మీ సపోర్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.